శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము గ్రహయోగాల్లో భాగంగా చంద్రుడు ఇచ్చేటువంటి యోగాల్లో ఒక యోగాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అయితే గతంలోనే నేను రవికి సంబంధించిన కొన్ని యోగాలు, అలాగే చంద్రుడికి సంబంధించిన అనపాయోగము, సునపాయోగము, దురాదురయోగము అనే యోగాలు ఆల్రెడీ వీడియోలు అప్లోడ్ చేశాను. కాబట్టి ఆ వీడియోలు చూడండి. చూసి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇక ఇప్పుడు చంద్రుడు ప్రసాదించే ఒక యోగము చూద్దాం. అది కేమద్రుమ యోగము. అయితే ఇది పై యోగాల్లో చెప్పినట్టుగా శుభమైన యోగం కాదు, ఇది అశుభమైన యోగము అని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రుడికి 2వ స్థానంలో, అలాగే 12వ స్థానంలో ఏ గ్రహాలు, రవి గాని, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, అలాగే రాహు, కేతువులు, వీళ్ళు ఎవరు కూడా లేకుండా ఉంటే దాన్ని కేమద్రుమ యోగము అని పిలుస్తారన్నమాట. ఈ యోగంలో ఎవరైతే పుడతారో ఆ జాతకులు కష్టాలు అనుభవించే వాళ్ళు, అలాగే ధనం లేని వాళ్ళు, మలినులు, ఇలా చాలా చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే దీనికి కొన్ని అపవాదాలు, అంటే దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, చంద్రుడిని కనుక గురువు గాని, శని గాని, అంగారకుడు గాని సప్తమ దృష్టితో గాని, లేదా విశేష దృష్టిలతో, వాళ్ళకున్న విశేష దృష్టితో కనుక చూసినా ఈ యోగభంగం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చంద్రుడు ఏదైనా గ్రహంతో కలిసి ఉన్నా కూడా అప్పుడు అది కేమద్రుమ యోగం కాదు. ఎందుకంటే చంద్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగాన్ని ఇస్తాడు. అలాగే చంద్రుడు గనక కేంద్ర స్థానంలో ఉన్నా కూడా, లగ్నాత్తు గనక కేంద్ర స్థానంలో ఉన్నా కూడా అది కేమద్రుమ యోగంగా పరిగణించమన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఉదాహరణను కూడా మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనము కేమద్రుమ యోగము అనే యోగానికి సంబంధించిన ఉదాహరణగా ఒక జాతకాన్ని చూద్దాం. మామూలుగా చంద్రుడు ఇటు కానీ, అంటే వృశ్చికంలో చంద్రుడు అనమాట. ఇది ఆయనకు నీచ స్థానము. అలాగే అటు ధనస్సులో కానీ లేదా తులలో కానీ ఏ గ్రహము లేదు. అలాగే వేరే రాశి నుంచి ఏ గ్రహం కూడా దృష్టి లేకుండా ఉండి, అలాగే ఇది గనక లగ్నాత్తు 6వ స్థానం అయి ఉండే, ముఖ్యంగా మిథున లగ్నం అయ్యి ఇది 6వ స్థానం గనక అయితే అప్పుడు ఈ కేమద్రుమ యోగము అనే యోగము పనిచేస్తుందన్నమాట. ఈ యోగం వల్ల చాలా రకాల కష్టాలు వీళ్ళు అనుభవిస్తారు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఒకవేళ గనక ఈ విధంగా గురు దృష్టి ఉన్నా, లేదా శని దృష్టి ఉన్నా, లేదా దీంట్లో ఏదైనా ఒక గ్రహము, బుధుడు గాని, కుజుడు గాని, రాహువు గాని, లేదా రవి గాని, ఈ విధంగా ఏదైనా ఒక గ్రహం గనక ఉంటే అప్పుడు ఈ యోగం క్యాన్సల్ అవుతుందన్నమాట. కాబట్టి అప్పుడు ఆ యోగం పనిచేయదు. కాబట్టి ఇది కూడా మనం పరిశీలించాలి. అలాగే ఒకవేళ దీంట్లో ఏదైనా ఒక గ్రహం ఉండి అది భావాత్తు గనక దీనికి గనక కనెక్ట్ అయితే అప్పుడు కూడా ఆ కేమద్రుమ యోగము పనిచేయదని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము జాతకాన్ని పరిశీలించేటప్పుడు అన్ని కోణాల్లో మనం పరిశీలించాలి. అలాగే లగ్నాత్తు గనక ఈ చంద్రుడు కేంద్ర స్థానంలో ఉంటే, లగ్నాత్తు గనక అది కేంద్ర స్థానమైనా, ఇది లగ్నం కావచ్చు, ఇది లగ్నం కావచ్చు, లేదా సింహ లగ్నం కూడా కావచ్చు, 1, 2, 3, 4, లేదా అదే వృశ్చిక లగ్నమైనా కూడా అప్పుడు మనకు కేమద్రుమ యోగము అనే యోగము పనిచేయదన్నమాట. కాబట్టి ఇది కూడా మనం తెలుసుకోవాలి. అయితే జనరల్గా కొంతమందికి ఈ కేమద్రుమ యోగం ఉన్న వాళ్ళైతే ముందుగా పేదవాళ్ళుగా ఉండి ఆ చంద్రదశ అయిపోయాక వాళ్ళు మళ్ళీ వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొంతమంది చాలా గొప్పవాళ్ళుగా ఉండి మధ్యలో కనుక ఆ చంద్రదశ వచ్చినప్పుడు ఆ యోగం పనిచేసి ఆ సందర్భంలో వాళ్ళు ఉన్నదంతా పోగొట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఈ యోగ ఫలితము. కాబట్టి దానికి సంబంధించిన, చంద్రుడికి సంబంధించిన రెమెడీస్, అంటే చంద్రుడికి
ప్రదక్షిణ చేసుకోవడం కానీ లేదా జపము కానీ ఈ విధంగా శివుడికి అభిషేకం కానీ ఈ విధంగా కనుక చేసుకుంటే కొంతలో కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది వీడియో. ఈ వీడియో గనక మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.